వెల్కమ్ టు మై ఛానల్. టుడే ఇంగ్లీష్ సెషన్లో ఈడియమ్స్ అండ్ ఫ్రేజెస్ నేర్చుకుందాం. డైలీ 5 నేర్చుకుందాం. ఫస్ట్ వన్ ఈస్ బ్రేక్ ద ఐస్. బ్రేక్ ద ఐస్ మీనింగ్ టు స్టార్ట్ ఏ కన్వర్షన్ ఇన్ ఏ సోషల్ సెట్టింగ్. కన్వర్షన్ని స్టార్ట్ చేసేదాన్ని బ్రేక్ ద ఐస్ అంటారు. దాని తెలుగు మీనింగ్ ఏంటంటే మొదటి మాట చెప్పడం లేకపోతే పరిచయం మొదలు పెట్టేదాన్ని బ్రేక్ ద ఐస్ అంటారు. ఎగ్జాంపుల్, ఎట్ ద పార్టీ రాహుల్ టోల్డ్ ఏ జోక్ టు బ్రేక్ ద ఐస్. అంటే ఏంటి అంటే పార్టీ మొత్తం సైలెన్స్ ఉన్నప్పుడు రాహుల్ ఒక జోక్ చెప్పిండు. జోక్ చెప్పడంతో మాట స్టార్ట్ అయింది, పరిచయం మొదలు పెట్టడం స్టార్ట్ చేసారు. సో బ్రేక్ ద ఐస్ మీన్స్ టు స్టార్ట్ ఏ కన్వర్షన్ ఇన్ ఏ సోషల్ సెట్టింగ్ అని గుర్తుపెట్టుకోండి. సెకండ్ వన్ ఈస్ బర్న్ ద మిడ్ నైట్ ఆయిల్. బర్న్ ద మిడ్ నైట్ ఆయిల్. ఆ కాలంలో నైట్ కరెంటు లేకపోతే ఆయిల్ పోసి చదువుకునే వాళ్ళు కదా, ఇట్లా దీపం వెలిగించి, అట్లా గుర్తుపెట్టుకోండి. టు వర్క్ లేట్ ఇంటూ నైట్ అని మీనింగ్. టు వర్క్ లేట్ ఇంటూ నైట్ తెలుగు మీనింగ్ రాత్రంతా కష్టపడడం, నిద్ర లేకుండా పని చేయడం అన్నట్టు. ఓకేనా. బర్న్ ద మిడ్ నైట్ ఆయిల్ అని అంటే టు వర్క్ లేట్ ఇంటూ నైట్. ఎగ్జాంపుల్, షీ బర్న్డ్ ద మిడ్ నైట్ ఆయిల్ టు ప్రిపేర్ ఫర్ ద ఎగ్జామ్. ఆమె రాత్రంతా కష్టపడుతూ ఉంది, ఎగ్జామ్ కోసం ప్రిపేర్ అవుతూ ఉంది అన్నట్టు. బర్న్ ద మిడ్ నైట్ ఆయిల్ మీన్స్ టు వర్క్ లేట్ ఇంటూ ద నైట్. థర్డ్ చూద్దాం. హిట్ ద నేల్ ఆన్ ద హెడ్. హిట్ ద నేల్ ఆన్ ద హెడ్ అంటే ఏంటి అంటే మీనింగ్ సే ఎగ్జాక్ట్లీ ద రైట్ థింగ్, సాల్వ్ పర్ఫెక్ట్లీ. హిట్ అంటే పర్ఫెక్ట్ అని గుర్తుంచుకో. హిట్ అయింది అని అంటారు కదా, అట్లా పర్ఫెక్ట్ అని గుర్తుంచుకోండి. సే ఎగ్జాక్ట్లీ ద రైట్ థింగ్, సాల్వ్ పర్ఫెక్ట్. తెలుగు మీనింగ్ సరిగ్గా విషయాన్ని చెప్పడం, పరిష్కారం చెప్పడం. సరిగ్గా కరెక్ట్ పాయింట్ చెప్తారు చూసినావా, దాన్ని హిట్ ద నేల్ ఆన్ ద హెడ్. ఎగ్జాంపుల్ చూద్దాం. హిజ్ ఆన్సర్ హిట్ ద నేల్ ఆన్ ద హెడ్ డ్యూరింగ్ ద డిస్కషన్. ఎంతో డిస్కషన్ అవుతుంది, ఎన్నో అట్లా ఇట్లా కాగా ఒకరు వచ్చి కరెక్ట్ ఆన్సర్ చెప్తారు, దాన్ని హిట్ ద నేల్ ఆన్ ద హెడ్ అని అంటే సే ఎగ్జాక్ట్లీ ద రైట్ థింగ్ ఆర్ పర్ఫెక్ట్, సాల్వ్ పర్ఫెక్ట్లీ అని మీనింగ్. హిట్ అంటే పర్ఫెక్ట్ అని గుర్తుంచుకోండి. ఫోర్త్ వన్ ఈస్ లెట్ ద క్యాట్ అవుట్ ఆఫ్ ద బ్యాగ్. లెట్ ద క్యాట్ అవుట్ ఆఫ్ ద బ్యాగ్. బ్యాగ్లోకి వెళ్ళి క్యాట్ బయటికి వచ్చింది. బ్యాగ్లో క్యాట్ ఉంటుందా? ఉండదు. కానీ బ్యాగ్లో క్యాట్ ఉన్నది, అది బయటికి వచ్చింది అని అంటే ఆ ఉన్నదని తెలియజెప్పడం, సీక్రెట్ రివీల్ చేసింది అన్నట్టు. లెట్ ద క్యాట్ అవుట్ ఆఫ్ ద బ్యాగ్ అంటే రివీల్ ఏ సీక్రెట్ అన్ఇంటెన్షనల్లీ అని. తెలుగులో రహస్యాన్ని చెప్పడం, తెలియజేయడం. ఎగ్జాంపుల్, హీ లెట్ ద క్యాట్ అవుట్ ఆఫ్ ద బ్యాగ్ అబౌట్ సర్ప్రైజ్ పార్టీ. అతను సర్ప్రైజ్ పార్టీ గురించి రహస్యాన్ని చెప్పేశాడు. లెట్ ద క్యాట్ అవుట్ ఆఫ్ ద బ్యాగ్ అంటే ఏంటిది? రివీల్ ఏ సీక్రెట్ అన్నట్టు. ఫిఫ్త్ వన్ ఈస్ వన్స్ ఇన్ ఏ బ్లూ మూన్. డైలీ, అది ఎప్పటికీ జరిగేది కాదు. వన్స్ ఇన్ ఏ బ్లూ మూన్, ఎప్పుడో ఒకసారి జరిగేటి. మీనింగ్ వెరీ రేర్లీ. తెలుగు మీనింగ్ చాలా అరుదుగా జరిగే వాటిని వన్స్ ఇన్ ఏ బ్లూ మూన్ అంటారు. ఎగ్జాంపుల్, వి గో అవుట్ ఫర్ ఏ డిన్నర్ వన్స్ ఇన్ ఏ బ్లూ మూన్ అంటే అప్పుడప్పుడు, అరుదుగా, వెరీ రేర్లీ డిన్నర్కి బయటికి వెళ్తామని అర్థం. వన్స్ ఇన్ ఏ బ్లూ మూన్ అంటే వెరీ రేర్లీ.